సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 మాటల వెనుక ఉన్న శక్తి ఏంటో మనలో అందరికీ తెలుసు. ఈ 4 మాటలతో మన జీవితాన్ని మనకి నచ్చినట్టుగా మార్చుకోగలం. ఈ 4 మాటల్ని వాడి 1980లో హ్యూలెన్ అనే సైకాలజిస్ట్ జైల్లో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న ఖైదీల మైండ్ సెట్ ని మార్చేశారు. అమెరికాలోని హవాయి స్టేట్ లో జరిగిన ఈ అద్భుతమైన ప్రక్రియని హోపోనోపోనో అని పిలుస్తారు. ఈ హోపోనోపోనో అనే టెక్నిక్ ఎంతో మంది థెరపిస్టులు ఫాలో అవుతున్నారు కూడా. హోపోనోపోనో అంటే మేక్ థింగ్స్ రైట్. బేసిక్ గా దీన్ని ఒక విజువలైజేషన్ బేస్డ్ మెడిటేషన్ మెథడ్ అనొచ్చు. క్రియేషన్ బుక్ అనే మెథడ్ కూడా ఇందులో ఒక భాగమనే చెప్పుకోవాలి. ఈ క్రియేషన్ బుక్ ద్వారా కూడా మనం మన కోరికల్ని మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. అయితే ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ని ఎలా రాయాలి, ఎలాంటి సమయంలో రాయాలి, ఏం రాయాలి అని తెలుసుకునే దానికంటే ముందు ఈ టెక్నిక్ తో అసలు మేనిఫెస్టేషన్ ఎలా జరుగుతుంది, ఈ రాయడానికి మేనిఫెస్టేషన్ జరగడానికి సంబంధం ఏంటో కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంది. అయితే ఇక్కడ ముందుగా మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, యూనివర్స్ అంతా కూడా ఒక ఎనర్జీతో నిండి ఉంది. ఈ ఎనర్జీకి ఆకర్షించే గుణం కూడా ఉంది. ఒక ఎనర్జీ అనేది అదే ఫ్రీక్వెన్సీలో ఉన్న మరొక ఎనర్జీని ఆకర్షించగలదు. ఇక్కడ ఎనర్జీ అనేది ప్రతి పదార్థంలోనూ ఉంటుంది. ఒక పదార్థం యొక్క ఎనర్జీని అంటే వస్తువుని లేదా ఒక పనిని ఆకర్షించాలన్నా, దాన్ని కదిలించాలన్నా దానికి తగ్గ ఫ్రీక్వెన్సీ అనేది మీలో ఉండగలగాలి. అప్పుడే మనం ఒక పదార్థాన్ని ఆకర్షించగలుగుతాం. ఈ విశ్వంలోని ప్రతి పదార్థంలోని అంటే మనుషులు, చెట్లు, పక్షులు, జంతువులు, మనిషి చేత నిర్మించబడిన అనేక రకాల వస్తువులు, ఇలా ప్రతి ఒక్క పదార్థం కూడా మన కంటికి కనిపించని చిన్న చిన్న అణువులతో తయారై ఉంటుంది. ఇంకా అణువుల లోపలికి వెళ్తే దానిలో ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ లాంటి పార్టికల్స్ కూడా ఉంటాయి. ఇవి ప్రతి పదార్థంలో నిండి ఉంటాయి. మన బ్రెయిన్ కి సూపర్ పవర్ ఉంటుంది. అది ఎంతలా అంటే మన మెదడులో సుమారుగా 10 నుండి 23 వాట్స్ ఎలక్ట్రిక్ పవర్ విడుదలవుతుంది. అంటే మన ఇంట్లో చిన్న బల్బును వెలిగించగలిగేటంత. మన బ్రెయిన్ లో కాన్షియస్ మైండ్ ఇంకా సబ్ కాన్షియస్ మైండ్ అని 2 రకాలుంటాయి. కాన్షియస్ మైండ్ లో మనం చేసే పనులుంటాయి. అంటే చూడటం, కదలటం, మాట్లాడటం, వినడం, చదవటం, పని చేయటం. ఇటువంటి పనులన్నీ కూడా మనకి తెలుస్తూనే జరుగుతూ ఉంటాయి. కానీ కాన్షియస్ మైండ్ లో అలా కాదు. మన ప్రమేయం లేకుండానే లోపల ఎన్నో పనులు చేస్తూ ఉంటుంది మన సబ్ కాన్షియస్ మైండ్. ఉదాహరణకు కనురెప్పలు వాల్చడం దగ్గర నుండి శ్వాస తీసుకోవటం, గుండె కొట్టుకోవటం, చెమట పట్టడం, తిన్న ఆహారం జీర్ణం అవటం, శరీరం అంతా రక్తం ప్రవహించేటట్లు చేయటం, ఇలా మన బాడీకి సంబంధించిన పనులన్నీ కూడా ఈ సబ్ కాన్షియస్ మైండ్ చేస్తుంది. ఈ పనులు ఏవి కూడా మనకి తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే జరిగిపోతూ ఉంటాయి. అదేవిధంగా మన కాన్షియస్ మైండ్ ద్వారా పంపే అనుభవాలు, నమ్మకాలు, భయాలు బట్టి కూడా దానికి తగ్గట్టుగా మన ప్రమేయం లేకుండానే మనల్ని గతం యొక్క అనుభవాలను బట్టి మనకి డైరెక్షన్ ని ఇస్తూ ఉంటుంది ఈ సబ్ కాన్షియస్ మైండ్. ఒక రకంగా చెప్పాలంటే మన జీవితాన్ని ఎటువైపుగా తీసుకువెళ్లాలి అన్నది కూడా నిర్ణయించేది మన సబ్ కాన్షియస్ మైండే. అయితే వీటన్నిటికీ క్రియేషన్ బుక్ కి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఉంది. మీకు గుర్తుందా, చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు ఏదైనా సమాధానం రావటం లేదు అన్నప్పుడు 1కి 10 సార్లు రాయమనేవారు. అలా చేస్తే మన బ్రెయిన్ కి బాగా గుర్తుండిపోతుంది అని. అంతెందుకు, మనం ఇప్పుడు రాస్తున్న అక్షరాలు కాని, పదాలు కాని, ఇప్పుడు కళ్ళు మూసుకొని రాస్తున్నామన్నా, చదువుతున్నామన్నా అదంతా చిన్నప్పుడు మనం రాయటం, ప్రాక్టీస్ చేయటం వల్లనే మన మైండ్ లో ప్రింట్ అవ్వటం వల్లనే కదా. అంటే ఇక్కడ మీకు బాగా అర్థం అవ్వాలి, మన బ్రెయిన్ లో ఒక చిన్న స్టోరేజ్ బాక్స్ ఉంది అని. అందులో మనం నేర్చుకున్నవి స్టోర్ అయి వాటిని మనకు అవసరాన్ని బట్టి మన బ్రెయిన్ వాటిని ఉపయోగిస్తుంది అని. అయితే ఇదే టెక్నిక్ ని మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం. మనకి ఏం కావాలో దాన్ని ఒక క్రియేషన్ బుక్ మీద రాస్తున్నాం. అంటే ఇక్కడ ఒక క్రియేషన్ బుక్ మీద రాయటం వల్ల మన సబ్ కాన్షియస్ మైండ్ లో దాన్ని ప్రింట్ చేసుకుంటుంది. ఎప్పుడైతే మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఇది ప్రింట్ అవుతుందో ఆ క్షణం నుండి మీ బ్రెయిన్ దానికి అనుగుణంగా యాక్టివ్ అయిపోతుంది. ఈ విశ్వంలో ప్రతి పదార్థంలో ఒకేలాంటి అణువులు నిండి ఉండటం వలన ఒకదానితో ఒకటి ఆకర్షించే శక్తిని కలిగి ఉంటుంది. అయితే ఎదుట పదార్థాన్ని కదిలించి మీ వైపు ఆకర్షించే శక్తి మీ బ్రెయిన్ లో దాగి ఉంది. ఒకదానికి ఒకటి ఒకే ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడే మనం మరొక పదార్థాన్ని ఆకర్షించగలుగుతాం. అయితే మీ బ్రెయిన్ కి ఎదుట ఉండే పదార్థాన్ని కదిలించే శక్తి ఉంది. కానీ దానికి మీరు చేయాల్సిందల్లా దానికి సరిగ్గా సమాచారాన్ని అందివ్వాలి. ఒక ఫ్రీక్వెన్సీతో, క్లారిటీతో మన బ్రెయిన్ కి సమాచారాన్ని పంపడంలో ఈ క్రియేషన్ బుక్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ చిన్నప్పుడు రాస్తే గుర్తునే అంత స్పీడ్గా మన బ్రెయిన్ ఇప్పుడు యాక్టివ్ అవ్వలేదు. చిన్న వయసులో సబ్ కాన్షియస్ మైండ్లో ఎలాంటి భయాలు, ఆలోచనలు, అనుమానాలు ఇలాంటివి ఏవీ ఉండేవి కాదు.
పెద్దవారు ఏం చెప్తే అదే, ఎదురు ఆలోచన లేకుండా గుడ్డిగా నమ్మి అదే చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మన మైండ్ అంత ఈజీగా దేన్ని నమ్మదు. ఎందుకంటే మనకి వయసు పెరుగుతున్న కొద్దీ ఎన్నో అనుభవాలు, ఆ అనుభవాలతో పాటుగా ఎన్నో భయాలు, అనుమానాలు కూడా బలపడిపోతాయి. అందువల్లనే అనుకున్నది జరగడానికి మీ సబ్ కాన్షియస్ మైండ్ లో మీరు చెప్పేదాన్ని అంత త్వరగా అంగీకరించలేదు. అలా అంగీకరించాలి అంటే మీరు ఎమోషన్స్ తో కూడా కనెక్ట్ అవ్వాలి. మన సబ్ కాన్షియస్ మైండ్ ని ఎమోషన్స్ తో మన క్రియేషన్ బుక్ మీద రాస్తూ ఉండటం వలన దాన్ని మార్చవచ్చు. మనకి అనుగుణంగా మీ జీవితంలోకి కావలసిన వాటిని ఆకర్షించవచ్చు. అయితే ఇప్పుడు క్రియేషన్ బుక్ మీద ఎలా రాయాలి, ఏ పెన్తో రాయాలి, ఎలాంటి బుక్ మీద రాయాలి, ఏం రాయాలో తెలుసుకుందాం. ముందుగా ఏ కలర్ పెన్తో రాయాలి, ఎలాంటి బుక్లో రాయాలి అనే డౌట్ని మీ మైండ్ నుండి ఇప్పుడే తీసేయండి. ఏదో ఒక పెన్ను, ఒక బుక్ తీసుకోండి. అది ఏ కలర్ పెన్ అయినా పర్లేదు, అది ఏ బుక్ అయినా పర్లేదు. ఇప్పుడే ఒక పెన్నుని, బుక్ని తీసుకోండి. ఇక రెండవది, ఏ టైంలో రాయాలి? ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే లేదా నిద్రపోయే ముందు రాసుకోవాలి. లేదు మాకు ఈ టైంలో కుదరడం లేదు అనుకున్నవారు మీకు వీలున్న టైంలో రాసుకోవచ్చు. వీలైతే ఉదయం నిద్ర లేచిన తర్వాత కానీ లేదా రాత్రి నిద్రపోయే ముందు కానీ రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ అనేది మీరు చెప్పేది సులభంగా రిసీవ్ చేసుకుంటుంది. ఈ సమయంలో మీ సబ్ కాన్షియస్ మైండ్ మీరు చెప్పింది వినడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక మూడవది, ఎంత టైం రాయాలి? మీరు ఇక్కడ ఎంత టైం రాశారు అన్నది ఇంపార్టెంట్ కాదు. మనం ఫీలింగ్స్తో రాసేది 1 నిమిషమైనా చాలు. మరి ఈ ఫీలింగ్స్తో ఏం చేయాలి? ఇదే ఇంపార్టెంట్ పాయింట్. మీకు కావాల్సింది జాబ్, మనీ, హౌస్, పార్ట్నర్, ఇలా ఏదైనా కానియండి. ఇది మీ ఫీలింగ్స్ ద్వారానే వస్తాయి. ఇదే చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. ఈ ఫీలింగ్స్ ద్వారానే మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది మీ కోరికను ప్రింట్ చేసుకుంటుంది. మరి మాకు ఫీలింగ్స్ రావటం లేదు, ఏం చెయ్యాలి అంటే బుక్ ముందు పెట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చోండి. నాకు అది వస్తే నేను ఎలా ఫీల్ అవుతాను అని ఆ ఫీలింగ్ని జనరేట్ చేయండి. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. మాకు ఫీలింగ్ రావడం లేదండి అంటే ట్రై చేయండి, మళ్ళీ ట్రై చేయండి, అదే వస్తుంది. అయినా మీకు ఎలాంటి ఫీలింగ్ రావడం లేదు అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ని అడగండి. అది వస్తే నేను ఎలా ఫీల్ అవుతాను అని జనరేట్ చేయండి. జనరేట్ ద ఫీలింగ్. మీ లోపల నుండి ఆ ఫీలింగ్ని జనరేట్ చేయాలి. ఆ ఫీలింగ్ వచ్చిన తర్వాత ఒక చిన్న స్పార్క్ అయినా, చిన్న జర్క్లా అయినా సరే, ఏదో ఒక రకమైన ఫీలింగ్ని మీ బాడీలో మీరు దాన్ని నోటీస్ చేయగానే ఇంకొంచెం జనరేట్ చేయాలి. మరింత సమయం ఆ ఫీలింగ్ని జనరేట్ చేస్తూ ఉండాలి. మీరు ఆ ఫీలింగ్ అనేది ఆటోమేటిక్గా మీకే తెలిసిపోతుంది. ఆ ఫీలింగ్ మీకు రెస్పాండ్ అవుతుంది. అలా అనిపించిన వెంటనే మీరు రాయడం మొదలు పెట్టాలి. మీరు కళ్ళు తెరిస్తే ఆ ఫీలింగ్ మిస్ అవుతుంది అనిపిస్తే కళ్ళు మూసుకొని అంచనాగా రాసుకుంటూ ఉండాలి. మరి ఎన్నిసార్లు రాయాలి అంటే మీ ఫీలింగ్స్తో 2 స్టేట్మెంట్స్తో కానీ, 2 సెంటెన్స్లో కానీ, 2 లైన్స్లో కానీ రాసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసింది అనే ఫీలింగ్ జనరేట్ అవ్వడం ఇంపార్టెంట్. మీరు కోరింది వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు, ఏం చేస్తారు? మీకు మీరు కోరుకున్నది వచ్చిన తర్వాత ఎవరితో షేర్ చేస్తారు, ఎలా రిసీవ్ చేసుకుంటారు, తర్వాత మీరు ఎలా ఉంటారు అనే ఫీలింగ్స్ని క్రియేట్ చేసుకుంటూ మీలో ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటూ రాయండి. మీరు ఫీలింగ్స్తో ఏం కావాలో రాయండి. మీ ఫీలింగ్స్ అనేవి యూనివర్స్లోకి ఈజీగా జనరేట్ అవుతాయి. మీ బ్రెయిన్ వేవ్స్ నుండి మీ ఫీలింగ్స్ అనేవి యూనివర్స్లోకి జనరేట్ అవ్వటం స్టార్ట్ అవుతాయి. మీరు ఇలా రాసేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, వేరే ఏ ఇతర ఎమోషన్స్, ఫీలింగ్స్ మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేయకుండా చాలా రిలాక్స్గా చేయాలి. చివరిగా రాసిన తర్వాత యూనివర్స్కి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని హార్ట్ఫుల్గా చెప్పుకొని మీ థాట్ని యూనివర్స్ రిసీవ్ చేసుకుందని పూర్తి విశ్వాసంతో నమ్మండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది జరిగి తీరుతుంది. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.